ఎన్ఆర్ఐ డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల అమెరికాలో అత్యుత్తమ న్యూరో సర్జన్ అవార్డు అందుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్పై పరిశోధనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. కృష్ణా జిల్లాలో నిర్మితమవుతున్న అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పనిచేయడం గర్వకారణంగా ఉందంటున్న డాక్టర్ మోహన్ రావుతో మా డాలస్ ప్రతినిధి వెంకట్ ములకుట్ల ఇంటర్వ్యూ. ఈరోజు మనం ఒక ప్రత్యేక అతిథితో ఉన్నాం. డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల గారు మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఇంకోలు మండలం భీమవరంలో అక్కడ జెడ్పీ హై స్కూల్లో స్టార్ట్ అయిన జర్నీ అమెరికాలోని అత్యుత్త న్యూరో సైన్స్కి విభాగానికి సంబంధించి దాదాపు అన్ని స్పెషాలిటీస్ పూర్తి చేసుకొని మొన్న హ్యూస్టన్లో 8వ తారీఖున ఒక ప్రత్యేక అవార్డు తీసుకోవడం జరిగింది. దాని వివరాలేంటో మనం వారిని అడిగి కనుక్కుందాం. మోహన్ రావు గారు, చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది మొన్న ఈ అవార్డు కాంగ్రెస్ ఫర్ న్యూరో సర్జన్స్ ఆ విభాగంలో జరిగిన ఈ అవార్డు పురస్కారాల్లో మీకు ఈ అవార్డు రావటం? ఈ అవార్డు అనేది 2018 సంవత్సరానికి గాను బ్రెయిన్ ట్యూమర్ రీసెర్చ్కి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ అండ్ కాంగ్రెస్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ కలిపి ఇచ్చినటువంటి అత్యుత్తమ పురస్కారం. అది నాకు రావటం చాలా ఆనందంగా ఉంది. కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కింది అని అనుకుంటున్నాను. ఇంకా నా బాధ్యతను పెంచింది అని అనుకుంటున్నాను. న్యూరాలజీ అంటేనే చాలామందికి ఒక వణుకు వచ్చేస్తుంది. ఆ విభాగం అండ్ ఆ న్యూరో సర్జన్స్లో మీరు ప్రత్యేకంగా అన్ని విభాగాలు పూర్తి చేసుకొని ఇది చేయాలని ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఏదైనా సరే అండి, ఒక డిసీజ్ని కనుక మనం తీసుకుంటే డిసీజ్ని యాజ్ ఇట్ ఈజ్గా క్యూర్ చేయాలి. అంతేకాని నాకు ఒక సర్జరీ వచ్చు, ఈ సర్జరీలో ఈ డిసీజ్ని ఎలా క్యూర్ చేయాలి అని కాకుండా ఒక డిసీజ్ని 360 డిగ్రీల్లో దాన్ని చూసి ఏదైతే ఆ పేషెంట్కి అనువుగా ఉంటుందో ఆ విధంగా ట్రీట్ చేస్తే పేషెంట్ బెనిఫిట్ పొందుతాడు. సో మన వాళ్ళు చాలామంది ఓన్లీ ఒక దాంట్లోనే ప్రావీణ్యం పొంది ఓన్లీ ఒక సర్జరీ చేయటం మూలంగా పేషెంట్కి అంటే ఏదున్నా కూడా దానికే అంటే ఆ రకమైన ట్రీట్మెంటే ఇవ్వటం జరుగుతుంది. ఒక గడ్డం తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్లో ఒక గడ్డ ఉంది, దాన్ని రకరకాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒకటి కొంత రేడియేషన్ ఇచ్చి చేయొచ్చు, మినిమల్ ఇన్వేజివ్, కోత లేకుండా. ఇంకొకటి దాన్ని మినిమల్లీ ఇన్వేజివ్గా అంటే చిన్న ట్యూబ్లోంచి లోపలికి వెళ్ళి తీసేయచ్చు, లేదా 3 mm ఇన్సిజన్లోంచి లోపలికి వెళ్ళి దాన్ని కాల్చేసేయచ్చు, లేదా మొత్తం అంతా ఒక 15 ఇంచుల ఇన్సిజన్ ఇచ్చి దాన్ని తీసేయచ్చు. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో పేషెంట్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మనం 360 డిగ్రీలో చేస్తే మాత్రమే పేషెంట్ బెనిఫిట్ పొందుతాడు. అన్ని విభాగాల్లో చేయటం అనేది ఎంతో సమయంతో కూడింది, డబ్బుతో కూడింది, అండ్ సగం దాదాపు ఒక 12-15 ఏళ్ళు పడుతుంది కదా ఇవన్నీ చేయటానికి. మీకు ఇంత టైము, ఇంత ఎనర్జీ, ఇవన్నీ ఎలా వచ్చాయి? అంటే మీకు ఎవరన్నా ఇన్స్పైరింగ్ గాడ్ ఫాదర్ లాంటి వారు ఎవరు ఉన్నారా మీకు చెప్పుకోవాలనుకుంటే? నా జర్నీ మొదలయ్యి నేను చూస్తున్న పరిస్థితుల ప్రకారం అంటే కొంతమంది ఓన్లీ ఒక వేలేనే ట్రీట్ చేయటం మూలంగా చాలామందికి చాలా విధాలుగా అనర్థాలు జరిగినాయి. ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. అంటే సర్జరీ మాత్రమే చేయటం కాకుండా ఇప్పుడు కొన్ని రకాల రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉంటే వాటిని మనం క్లిప్ చేసి చేయొచ్చు, లేదా తొడలోంచి పైకి వెళ్ళి యాంజియోగ్రామ్ ద్వారా స్టెంట్ లేస్ చేయొచ్చు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉపయోగం ఉంటుంది. అన్నీ అంటే ఇప్పుడు మన దగ్గర సుత్తి మాత్రమే ఉంటే అన్నీ నెయిల్స్ లాగా ఎలా కనిపిస్తాయో అదే కనుక మనకు మల్టిపుల్ డివైజెస్ కనుకుంటే, మల్టిపుల్ సబ్ స్పెషాలిటీస్ కనుకుంటే దేనికి అవసరమైంది దానికి ఏ టూల్ కావాలనుకుంటే ఆ టూల్ని యూజ్ చేసి ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చేసిన స్పెషాలిటీస్ ఆ వివరాలు చెప్తారా? ఎందుకంటే ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి న్యూరో సైన్స్లో. నా జర్నీ అండి న్యూరో సర్జరీ నిమ్స్లో స్టార్ట్ అయింది. కిమ్స్లో బాగా ఓపెన్ ప్రొసీజర్స్లో నా ఫస్ట్ ఫెలోషిప్ జరిగింది. అది మ్యాక్సిమల్లీ ఇన్వేజివ్ అనుకోవచ్చు. దాని తర్వాత అంతా నాకు అంటే ప్రపంచం అంతా ప్రతిదీ చిన్న అంటే కత్తి ఘాట్ లేకుండా, లేకపోతే చిన్న 3 or 4 సెంటీమీటర్స్ ఇన్సిజన్స్లో చిన్న ట్యూబులు వాడతా
సర్జరీలు చేయటం అనేది ఇప్పుడు పద్ధతిగా మారిపోయింది. సో వాటి కోసం కంపల్సరీగా ఈ ఏరియాలన్నిటిలోకి రావాల్సి వచ్చింది. అంటే ప్రతిదీ అంటే ఒకటి నేర్చుకోవాలి అంటే ఇంకొక దానితో లింక్ ఉంటుంది. మనకి ఒకటే తెలిస్తే మనం పూర్తిగా ఏమీ చేయలేం. సో దాని తర్వాత నేను ఎపిలెప్సీ సర్జరీ చేశాను. అంటే ఎపిలెప్సీ అనేది అంటే ఫిట్స్ వ్యాధి, మూర్ఛ వ్యాధికి సంబంధించినటువంటి సర్జరీస్. దాన్ని మినిమల్ ఇన్వాజివ్గా ఎలా చేయొచ్చు అనే దాని మీద ఒక ఫెలోషిప్ చేశాను. దాని తర్వాత ఎండోస్కోప్ అనేది యూస్ చేసి ముక్కులోంచి లేకపోతే ఒక 2 సెంటీమీటర్ల ఇన్సిజన్లోంచి లోపలికి వెళ్ళి ఎలా సర్జరీ చేయొచ్చు అనేది చేసాము. అదొక ఫెలోషిప్. దాని తర్వాత కోత లేకుండా గడ్డల్ని ఎలా వాటిని లోపలే మనం మెల్ట్ అయిపోయేటట్టుగా చేయొచ్చు అనేది ఒక ఫెలోషిప్ చేశాము. దాని తర్వాత రక్తనాళాలకు వచ్చేటువంటి జబ్బుల్ని అంటే మనం మామూలుగా పక్షవాతం అనే జబ్బును చూస్తాము. దానికి ఇంతకుముందు ట్రీట్మెంట్ లేదు. 2015 నుంచి కొత్తగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. రక్తనాళాలు తొడల్లోంచి పైకి వెళ్ళి పూర్తిగా ఆ గడ్డ మొత్తాన్ని అంటే లోపల ఏదైతే రక్తం గడ్డగట్టి ఉంటుందో ఆ గడ్డను తీసేయటం మూలంగా పేషెంట్ 2 రోజుల్లో లేదా 5 రోజుల్లో లెగిసి నార్మల్గా నడిచిపోతాడు. అంటే అలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఈ కొత్తగా వచ్చినాయి అన్నమాట. ఇది నేర్చుకున్నాము. ఇవన్నీ నేర్చుకోవడానికంటే లైక్ 13 సంవత్సరాలు పట్టింది ఇప్పటికి. కాంగ్రెస్ ఆఫ్ న్యూరో సర్జన్స్ సభలో మీరు మినిమల్ ఇన్వేసివ్ కానీ ఏదైతే ప్రత్యేకత గాను మీకు అవార్డు వచ్చిందో, మనకి భారతవనిలో టెక్నాలజీ అవైలబుల్ ఉందా ఈ రోజున? ఒకవేళ లేనిచో దాన్ని ఎలా మీరు ప్రాపగేట్ చేయొచ్చు అని మీ థాట్? టెక్నాలజీ అయితే పెద్ద పెద్ద సిటీల్లో లైక్ ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి సిటీల్లో ఉంది. కానీ దాన్ని ఉపయోగించేటువంటి పనితనం దాంట్లో ట్రైన్ అవ్వటం అనేది లేదు. అంటే నరాలు అంటే న్యూరో సంబంధించినటువంటి న్యూరో సర్జన్ కానీ లేకపోతే న్యూరో రేడియాలజిస్ట్ కానీ వాళ్ళకి విపరీతమైన అనుభవం ఉంటుంది. అలా కాకుండా దాన్ని రేడియోథెరపీ వాళ్ళు చేయటం మూలంగా అంటే కరెక్ట్గా ఎంత డోసులు ఏ స్ట్రక్చర్స్కి క్రిటికల్ స్ట్రక్చర్స్కి ఎలా ఇస్తున్నాము అనే దాంట్లో జరగటం మూలంగా పూర్తిగా అవగాహన లేదు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ప్లేసుల్లో ఇది ఉంది. ఈ రీసెర్చ్ అనేది కత్తి ఘాటు లేకుండా చేయడం జరిగింది. చాలా ఎక్కువ మందిలో లైక్ దగ్గరగా 1000 మంది పేషెంట్స్లో చేసాము. ఆ 1000 మందిలో చాలా సంవత్సరాలు దాన్ని పరిశీలించి ఇప్పటి వరకు ఉన్నటిల్లో అంటే లాంగ్ టర్మ్లో అంటే ఇంతవరకు షార్ట్ టర్మ్లో అంటే లైక్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎలా ఉందనే ఉన్నాయి. కానీ ఇది 20 సంవత్సరాల్లో ప్రతి పేషెంట్ని అందరినీ చూసి వాళ్ళందరికీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంటే డైరెక్ట్గా యూస్ చేసేయచ్చు. సర్జరీ అవసరం లేదు. కొన్ని డిసీజెస్కి సర్జరీ అవసరం లేకుండా కత్తి ఘాటు లేకుండా మనం మామూలుగా ట్రీట్ చేసేయచ్చు. అది ఈ రీసెర్చ్. దానికి కాను ఈ సంవత్సరానికి 2018కి AANS అండ్ CNS సంయుక్తంగా ఇచ్చి అవార్డు ఇచ్చారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దానికి. ఎస్పెషల్లీ ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకొని మీరు అన్ని విభాగాల్లో ట్రైన్ అయ్యి ఈ ఏదైతే మినిమల్ ఇన్వేసివ్ కానీ ఇలాంటి కొత్త రీసెర్చ్ టెక్నాలజీస్తో మీరు ముందుకెళ్తున్నారు కదా. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ అనగానే పేషెంట్స్ దాన్ని అడాప్ట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటారు. ఎందుకంటే అంటే ఇన్ జనరల్ సక్సెస్ రేట్ చూడటమో లేకపోతే దానికి రెఫరెన్సెస్ చూడటమో ఇలా జరుగుతుంటాయి. ఈ గూగుల్ వరల్డ్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ దాని మీద? ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఎంత తక్కువ ఘాటుతోటి మనం సర్జరీ చేస్తే అంత పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, వాళ్ళు త్వరగా వర్క్ చేసుకోవడానికి వెళ్తారు, వాళ్ళ జీవన శైలి చాలా బాగుంటుంది. సో అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. లైక్ ఇది స్టార్ట్ అయింది అంతా 10 సంవత్సరాల క్రితం న్యూరో సర్జరీలో స్టార్ట్ అయింది. ఈ లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి రక్తనాళాలకు సంబంధించింది కానీ లేకపోతే పక్షవాతానికి సంబంధించింది కానీ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ప్రతి దాంట్లోనూ మనకి ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్స్ అన్నీ ఏదైతే ఎంత తక్కువ సర్జరీ చేస్తే అంత బాగా ఉపయోగపడుతుంది. సో నా ఉద్దేశంలో ఐఎమ్ స్ట్రాంగ్ ప్రొపనెంట్ టు అంటే నేను బాగా వాటిని ఎంకరేజ్ చేస్తాను. దానికోసమే ఇన్ని సంవత్సరాలు నేర్చుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు మనకి పక్షవాతం అంటే కనుక ఆల్మోస్ట్ డెత్ బెడ్ అనేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున
పక్షవాతానికి సక్సెస్ రేట్ అంటే ఈ టెక్నాలజీస్ యూజ్ చేసి సక్సెస్ రేట్ ఎలా ఉంది అండ్ దానికి రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితి? ఇంతకు ముందండి అంటే మనకు మామూలుగా పక్షవాతం అనేది చాలా అంటే మంచాన పడే జబ్బు. దాని మూలంగా దగ్గరగా 40-50% చనిపోతారు. అందులో ఓన్లీ కొంతమంది మాత్రమే రికవరీ అవుతారు. ఆ రికవరీ అవడానికి కూడా 6 నెలలు పడుతుంది. ఈ లోపలంతా వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ఫిజియోథెరపీలు ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇది ఎందుకు అని అంటే మనకి ఇంతకుముందు టెక్నాలజీ లేక ఫస్ట్, తర్వాత వాటి మీద అవగాహన లేక, మనం ఆ రక్తనాళాల్లో ఉన్న క్లాట్ని తీసేయలేక ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం మనం తీసేయటం మూలంగా పేషెంటు అంటే మనకి కాలు చెయ్యి మాట పడిపోయి వచ్చిన పేషెంటు దగ్గరగా 60% మంది లైక్ 4-5 రోజుల్లో మామూలుగా నడిచి మామూలుగా వెళ్ళగలిగే స్టేజ్కి మనం వచ్చింది. ఇది ఇంకా డెవలప్ అవుతుంది. ప్రాబబ్లీ విల్ గో ఫర్దర్ అహెడ్. ఐ మీన్ దిస్ ఈజ్ వెరీ లైక్ చాలా బేబీ దశలో ఉన్నాము. 3 సంవత్సరాలు మాత్రమే అయింది ఇది స్టార్ట్ అయ్యి. సో దాన్ని మనం ఇంకా పైకి తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇంకా మంచి రిజల్ట్స్ మనం ఫ్యూచర్లో చూస్తాం. ఫ్యూచర్ ఈజ్ లైక్ మినిమల్లీ ఇన్వేజివ్. ఎదురు కత్తి ఘాటు ఉన్నది కానీ లేదా ఘాటు లేనిది కానీ, అంతేగాని పెద్ద ఇన్సిజన్స్ ఇవన్నీ ఉండవు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తే చిన్న పిల్లల నుంచి వయసున్న వారి వరకు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా తరచుగా వినిపిస్తూ ఉంటాయి మనకి. పబ్లిక్ టాక్లో ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే రిప్ ఆఫ్ అయిపోతాము, మేబీ వీ మే నాట్ రిటర్న్ బ్యాక్ ఆల్సో, ఇలాంటి థాట్స్ ఉన్నాయి జనాల్లో. వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కలిగించాలంటే ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకొని వాళ్ళ జబ్బుల్ని నయం చేసుకోవాలంటే దీన్ని మీరు ఎలా చూస్తారు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో? లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి అండి టెక్నాలజీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎంత పెరిగింది అంటే మనం ఒక నరంలో ఉన్న ఫైబర్ను కూడా చూడగలుగుతున్నాం. మనం అది అలా చూడటం మూలంగా మనకి మంచి ఎంఆర్ఐలు, మంచి క్వాలిటీ సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, పెట్లు, స్పెక్ట్లు వచ్చినాయి. దాని మూలంగా లోపల ఉన్న నరాలు ఎక్కడ ఏది ఉంది అంటే ఏది మనకు అవసరమైంది, ఏది ఈ చేతి ఫంక్షన్ ఉంది, ఏది మాట ఫంక్షన్ ఉంది, ఇవన్నీ మనకు ముందే తెలుస్తున్నాయి. అలాగే మామూలుగా ఇప్పుడు మనం నావిగేషన్ అనేది ఎంత కామన్గా వాడుతున్నామో జీపీఎస్ అనేది లైక్ కార్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి, అలాగే న్యూరో సర్జరీలో కూడా సేమ్ అలాగే నావిగేషన్ మెథడ్ వచ్చింది. సో మనం ట్రాఫిక్ నుంచి ఎలా తప్పుకొని మామూలుగా ఇంటికి వెళ్ళగలుగుతాము, అలాగే ఈ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నిటినీ తప్పించుకొని వెళ్ళగలుగుతున్నాము. అవి ఎక్కడుంటాయో మనకు తెలియటం మూలంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లైక్ న్యూవర్ మైక్రోస్కోప్స్ కానీ ఎగ్జోస్కోప్స్ కానీ వీటి మూలంగా మనం 10 సెంటీమీటర్ల డీప్లో ఉన్నా కూడా 3 సెంటీమీటర్ల ఇన్సిజన్లోంచి ఒక 9 సెంటీమీటర్ల ట్యూబ్ లోపల పెట్టి సర్జరీ చేస్తే సర్జరీ అయినట్టుగా పేషెంట్కి నెక్స్ట్ డేకి పేషెంట్కే తెలియదు. అంత ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. కాకపోతే ఈ టెక్నాలజీ వాడుతున్నారా అంటే ప్రస్తుతం మన ఇండియాలో వాడలేవు. ఈ టెక్నాలజీని ఎలా వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఇది ఉట్టి రిచ్ పీపుల్కి, డబ్బున్న వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉందని ఒక అపోహ జనాల్లో ఉంటుంది. జనరల్గా అపోహ కానీ వాట్ ఎవర్ పర్సెప్షన్ కానీ. కానీ మీరు చెప్పే ఈ టెక్నాలజీస్ అన్నీ కామన్ మ్యాన్కి రీచ్ అవ్వడానికి ఎంత దూరంలో ఉన్నాం అనుకుంటారు మీరు? మనం ఎక్కువ దూరంలో లేమండి. మహా అయితే 3-4 సంవత్సరాల్లో మన ప్లేస్కి అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే మనం ఎంత డీపర్ ప్లేసెస్లో ఉన్నాం అంటే లైక్ ఎంత రిమోట్ ప్లేస్లో ఉన్నాము అనే దాన్ని బట్టి టెక్నాలజీ మనకి అందుబాటులోకి రాకపోవచ్చు. ఒకటి నేర్చుకోవడం అంటే టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అది నేర్చుకోకపోవటం మూలంగానే మనం ఉపయోగించలేకపోతున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఈ రోజున మనకి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి అంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే స్టార్ట్ అయిందో అందులో మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దాని మీ విశేషాలు చెప్తారా? అండ్ ఎస్పెషల్లీ వారు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఒక కామన్ మ్యాన్ లెవెల్కి రీచ్ అయ్యి ఈ సేవలన్నీ అందరికీ అందించాలనే దృక్పథంతో వారు స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీని గురించి మీ థాట్స్? యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్ అనేదండి ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేశారు. దీని చైర్మన్ కానీ లేకపోతే వైస్ చైర్మన్ గారు కానీ అందరూ
మన ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఉన్న దశలో మంచి టెక్నాలజీ అందించాలి, మనం వేరే స్టేట్కి వెళ్ళి ట్రీట్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా అమెరికాలో ఉన్నటువంటి అంతా టెక్నాలజీని ఇండియాలో, అది అమరావతిలోకి తీసుకురావాలి అనే ఒక మంచి సదుద్దేశంతో చేశారు. నేను దాంట్లో ఒక పాత్ర పోషిస్తున్నాను. అది బహుశా ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది, ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణం అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అండ్ నిర్మాణం వన్స్ అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఇప్పుడు న్యూరో సర్జరీలో కానీ న్యూరో సైన్సెస్లో కానీ ఏవైతే ఉన్నాయో, అమెరికా వాళ్ళు ఎంతైతే ఈ టెక్నాలజీని ఎక్విప్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారో, అలాగే అమరావతిలో ఉన్నటువంటి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది, చాలా తక్కువ ఖర్చుతోటి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి వాటిల్లో మరెక్కడా లేనటువంటి విధమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా ఈ హాస్పిటల్కి వస్తుంది. ఎస్పెషల్లీ మీరు చేసే పని ఏదో చాలా గొప్ప కార్యం అని చెప్పాలి. ఎందుకంటే ఈ కొత్త టెక్నాలజీస్ అన్నీ కామన్ మ్యాన్ లెవెల్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహాయ సహకారాలతో ఆ రీచ్కి తీసుకెళ్తాం అనేది చాలా గొప్ప విషయం. మున్ముందు ఈ సక్సెస్ రేట్ చూసి దీన్ని భారతదేశంలో విస్తరించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే భారతదేశం లెవెల్లో, నేషనల్ లెవెల్లో. ప్రస్తుతానికైతే మన ఆంధ్రప్రదేశ్ అమరావతి వరకే ఆలోచిస్తున్నామండి. నాకు చిన్నప్పటి నుంచి నా ప్లేస్కి వచ్చి, అంటే ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మన వాళ్ళకి, అంటే మన అమ్మ నాన్న, మన బాబాయిలు, మన పిన్నులు, వీళ్ళకి అన్నీ అందించాలి అనేదే నా కోరిక ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే నా చుట్టూ ఉన్నాళ్ళు మన అనేదానికి. సో అందుకే ఇంత నేర్చుకున్నా కూడా ఢిల్లీ, ముంబై ఇట్లా కాకుండా అమరావతికే రావాలనేది నా కోరికతోటి ఈ అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళతోటి టైఅప్ అవ్వటం జరిగింది. వాళ్ళతోటి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మనం అందరికీ, ప్రతి కామన్ పర్సన్కి అత్యుత్తమమైనటువంటి వైద్య సేవలు అందించాలనేదే, అందులోనూ న్యూరో సర్జరీకి సంబంధించినటువంటి, బికాజ్ ఈ సర్జరీలు చాలా క్లిష్టమైనవి. చాలా అంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా కాలు, చెయ్యి, మాట పడిపోయే ప్రాణంతో సహా చాలా కష్టమైనటువంటి, వీటికి టెక్నాలజీ అవసరం, టెక్నిక్ అవసరం. అవన్నీ మనం అమరావతిలోనే అందచేయాలి అనేది మా దృఢ సంకల్పం. బహుశా మేము 2020 జనవరి నాటికి మేము ఈ హాస్పిటల్ ప్రారంభించి పూర్తిగా పనులన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నాం. మోహన్ రావు గారు చెప్పండి, ఇప్పుడు అమరావతిలో ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ వస్తుందో, ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఆ చుట్టుపక్కల ప్రదేశాలని వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పించబోతున్నారు ఒకవేళ ఈ ప్రోగ్రాంలో? అండ్ వారికి ఈజీగా అనువుగా ఉండటానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు? ఉచిత వైద్య రవాణా సౌకర్యాలతో కూడుకున్నటువంటి ఒక బస్సుని ప్రస్తుతం అరేంజ్ చేస్తున్నాము అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ దాని తరపున. అందులో డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు. వీళ్ళంతా ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ పేదలకి, ప్రస్తుతం మేము మొదలు పెట్టేదాకా ప్రస్తుతం ఒకటే స్టార్ట్ చేస్తున్నాం, ఒక బస్సే. కాకపోతే ఇంకొక 2-3 నెలల్లో ఇంకొక 2-3 బస్సులు యాడ్ చేసి ప్రతి ఊరిలోనూ ప్రస్తుతానికి సౌకర్యాలు అందేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇలాంటి అన్ని వసతులతో కూడిన బస్సు టిపికల్గా మనం యూఎస్లో చూస్తాం. ఏంటంటే ఇక్కడ అంబులెన్సెస్లో ఒక ఆక్సిజన్, దీంతో తర్వాత కిట్, ఎవ్రీథింగ్, డాక్టర్ అండ్ నర్స్, ఆ ఫెసిలిటీస్తో చూసే ఆ టిపికల్ మోడల్ని మీరు అక్కడ క్రియేట్ చేసి అక్కడ ఇలాంటి వసతులు అందించడం నైస్ థింగ్ టు డూ. అలానే ఇప్పుడు మీలాగే ఎంతోమంది భారతదేశంలో కానీ చాలామంది పిల్లలు కానీ, లేకపోతే డాక్టర్స్ ఎస్పెషల్లీ ఆ ప్యాత్లో వెళ్తున్నవారు, ఈ న్యూరో సర్జన్ అవ్వాలి అండ్ వాళ్ళ కళలు పండించుకోవాలనుకునే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఎస్పెషల్లీ ఇన్ని ఫెలోషిప్స్ ఎవరైనా చేస్తారో లేదో తెలియదు, కానీ జనరల్గా మీరు వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఫెలోషిప్స్ అన్నీ కవర్ చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే చేయకుండా ఒక ట్రీట్మెంట్ని దాన్ని ఎండ్ కార్యరూపం దాల్చడానికి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఒక డాక్టర్ అనే అతను, డాక్టర్ అంటే పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్ ఉండాలి. పేషెంట్ డిసీజ్ ఏంటి అనేది, దానికి అన్ని వైపుల నుంచి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నీ అవగాహన తెచ్చుకొని పేషెంట్కి ఏది ఉపయోగపడుద్దో దానికి అనుగుణంగా మనం ట్రీట్ చేయాలి. మనకి అంటే
ప్రొసీజరలిస్ట్లా కాకుండా, అంటే మనకు కొన్ని ప్రొసీజర్స్ వచ్చు, ఆ ప్రొసీజర్స్లోనే సర్జరీ చేయడాలు కాకుండా డిసీజ్ ఓరియంటెడ్ పద్ధతిలో మనం ట్రీట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలాగే ట్రీట్ చేయాలి ప్రతిదాన్ని. ఇదే నా యంగ్ జనరేషన్స్కి వచ్చే వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి అడ్వైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎన్నో విశేషాలు మా TV9 ప్రేక్షకులతో పంచుకున్నందుకు. ఎస్పెషల్లీ మీరు చెప్పిన వాటిలో ఈ హోలిస్టిక్ వ్యూ ఏదైతే ఉందో, అంటే ఒక 360 degrees వ్యూలో ప్రతి డాక్టర్ దాన్ని చూసి పేషెంట్ని అంటే మనకి చెప్తూ ఉంటారు చూసారా, ఏంటంటే అది అంత చూసేంత వరకు వదిలిపెట్టకూడదని అంటూ ఉంటారు ఏ విషయమైనా. అలా మీరు ఆ దారిలో కొత్త వారిని కూడా ప్రోత్సహించడం చాలా ఆనందం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ విత్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ యు ఆర్ టేకింగ్ అప్ అండ్ అప్రిషియేట్ ఆల్ దట్ యు ఆర్ డూయింగ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి, డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల గారు. ఇక్కడ ప్రత్యేకంగా అమెరికాలో ఒక తెలుగు తేజం. ఎస్పెషల్లీ మనకి చెప్పాలంటే వారు దాదాపు 15 ఏళ్ళు కృషి, అన్ని విభాగాలు అంటే న్యూరో సర్జరీ విభాగంలో అన్ని స్పెషాలిటీస్ కవర్ చేసి మన దేశానికి మన రాష్ట్రానికి ఏదో తిరిగి ఇవ్వాలనే దృక్పథంతో అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి అక్కడున్న ఇన్స్టిట్యూట్కి సేవలు అందించడానికి పూనుకోవటం చాలా గొప్ప విషయం. అలానే ఈ కొత్త ఇవాల్వింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కామన్ మ్యాన్ రీచ్ అవ్వాలని అండ్ ప్రతి డాక్టరు దీన్ని ఒక కంప్లీట్ 360 degrees వ్యూలో ఒక జబ్బుని నయం చేసే దృక్పథంతో ముందుకు వెళ్ళాలని వీరి మాటల్లో చెప్పడం జరిగింది. వెంకట్ మూలకుట్ల ఫ్రమ్ డాలస్, టెక్సాస్.